నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిష గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హరీష్ గారు నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరొక్కసారి మీ సమయం ఇస్తున్నందుకు నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఆల్ గాడ్స్ గ్రేస్. ప్రేక్షకులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ దట్ యువర్ అవుట్ పోరింగ్. మీ వీడియోస్ కోసం నిజంగా మన ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ ఇవ్వటం, వాటిని చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. చాలా అక్యురేట్ గా చెప్పారని చెప్పి ఎన్నో కమెంట్స్ వచ్చి ఉన్నాయి. ఖచ్చితంగా మీ సాధన ఖచ్చితంగా అలాగే మీ గురువులకి చెందుతుంది మీ విద్య అంతా. ఫస్ట్ మా పేరెంట్స్, మా అమ్మ నాన్న, తర్వాత మా తాతయ్య గారు, దెన్ గురువు. ఖచ్చితంగా ఖచ్చితంగా బికాస్ మా తాతయ్య మా గురువు. సో ఇట్స్ మీ అసోసియేషన్ మాకు ఇస్తున్నందుకు మాకు చాలా చాలా సంతోషం. అయితే కార్యక్రమం మొదలు పెడదామండి. మకర రాశి ఎట్లా ఉండబోతుందండి? ఏలినాటి అయిపోయింది, మేము చాలా హ్యాపీగా ఉన్నాము అనే పరిస్థితి నుంచి మళ్ళీ వక్రగతి ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా అన్న డౌట్ అయితే వాళ్ళలో ఉంది. మరి ఎట్లా ఉంటుంది మకర రాశి వారికి శని వక్రగతి? మకరంలో ఎవరైనా పుట్టారు అంటే వాళ్ళు కష్టజీవులు. దే విల్ ఆల్వేస్ ట్రై టు వర్క్, దే విల్ ఆల్వేస్ ట్రై టు ఎగ్జిక్యూట్ సంథింగ్. వాళ్ళకి పెద్దగా దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు 24/7 ఏదో పనిలో ఉంటూనే ఉండాలి. ఇంకొకటి, ఎవరినైనా మనం సెక్యూరిటీగా అది పడిపోతుంది, ఇది ఇక్కడ నుంచోకూడదు, అక్కడ పడిపోతావు, అలాగా అలర్ట్ మోడ్ చేయడం అనేది నార్మల్గా ఎక్కువ ఉంటూనే ఉంటుంది వీళ్ళకి. అట్ ది సేమ్ టైం మకరంలో పుట్టిన వాళ్ళకి 3వ స్థానంలో శని వక్రంగా ఉన్నాడు. దట్స్ యాక్చువల్లీ ఉపజయ స్థానం అని చెప్తాం. సంథింగ్ దట్ యు నీడ్ టు విన్. మీరు పెద్దగా గెలవాలి అంటే మీకు పర్ఫెక్ట్ ప్లానింగ్ కావాలి. దానికి మెయిన్గా మీకు తోబొట్టులు ఎవరైనా ఉన్నారంటే, యంగ్ పీపుల్, నేను చెప్పేది తమ్ముడు లేదంటే చెల్లి, వీళ్ళకి చాలా రోజుల నుంచి చూస్తున్నారు సార్, అసలు పెళ్ళే అవ్వట్లేదు సార్, వీడికి ఏదో ఒకటి మంచి దొరికితే పర్లేదు, వీడికి జాబ్ దొరికిందంటే పర్లేదు సార్, మా ఇంట్లో అందరూ, మా అమ్మ నాన్నలు బాగుంటారు, మా చెల్లికి ఒక మంచి అబ్బాయి దొరికితే చాలు సార్, మా వంశం అంతా వీళ్ళు హ్యాపీ అయిపోతారు సార్. చాలా రోజుల నుంచి ఏది చెప్పినా సరే వీళ్ళు ఆ అబ్బాయి వద్దంటారు, ఆ జాతకం సరి లేదంటారు, ముక్కు సరిగా లేదంటాడు, ఇలాగే ఏదో ఒకటి చెప్పి వద్దు అని యూనో దే ట్రయింగ్ టు రిజెక్ట్ అన్న ఒక సిచ్యువేషన్లో ఇప్పుడు వాళ్ళకి 100% మంచి జరుగుతుంది. అంటే నేను చెప్పేది ఏంటి, మీ బ్రదర్కి, మీ యంగర్ బ్రదర్కి పెళ్ళి అవుతుంది. మీ యంగర్ బ్రదర్ ఎవరైతే ఉన్నాడో వాడికి మంచి జాబ్ వస్తుంది. మీ యొక్క యంగర్ సిస్టర్కి పెళ్ళి అవుతుంది. ఒకవేళ వాళ్ళకి పాప పుట్టలేదో ఇప్పుడు పుట్టడానికి ఛాన్సెస్ చాలా ఉంది. ఇదంతా వాళ్ళకి సార్, నాకేంటి సార్, మీరంతా అక్కడ చెప్తున్నారే, నాకేమి, నేనే కదా మకరం అని. రియాలిటీ ఏంటంటే మీకు ఒక ల్యాండ్ ఉంది, లేదంటే మీకు ఒక ఇల్లు ఉంది, మీరు ఒక 6-7 monthsగా సేల్ చేయాలని చూస్తున్నారు, బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. వాడు వస్తాడు, మాట్లాడతారు, రేట్ వర్కౌట్ అవుతుంది, లాస్ట్లో అది కన్వర్ట్ అవ్వడు, అడ్వాన్స్ ఇస్తాడు, వద్దంటాడు, తిరిగి తీసుకెళ్ళిపోతాడు. కానీ యూ విల్ నాట్ బిలీవ్ మీ, నెక్స్ట్ 4 monthsలో ఇమ్మీడియట్గా జరుగుతుంది. ఈరోజు వస్తాడు, 10 daysలో ఖాయం, 10 daysలో రిజిస్ట్రేషన్, ఈజీగా మీరు సేల్ చేస్తారు బెటర్ ప్రైస్కి. శని వక్రంగా ఉన్నప్పుడు మనకు జాక్ పాట్. ఒకవేళ జాతకంలో నేను చెప్పినట్టు మీకు కర్కాటకంలో కానీ, వృశ్చికంలో కానీ, మీనంలో కానీ శని ఉందంటే మీకు జాక్ పాట్ ఫర్ షూర్. ఈరోజు దాకా నేను ఒక జాబ్లో పోయి లాక్ అయిపోయాను సార్. ఆల్మోస్ట్ దుబాయ్లో ఎట్లాగా చాలామంది ఇది చేస్తూ ఉంటారు, లాక్ అయ్యాను సార్. 15 years అయింది, బయటికి రావడం కుదరలేదు, మంచి ఒక ఇంటర్వ్యూ కూడా రావట్లేదు. ఇప్పుడు ట్రెండ్ ఎలా అంటే 3 ఏళ్ల కంటే ఒక కంపెనీలో పనిచేశారంటే యువర్ అన్ఫిట్ అన్నట్టుగా వాళ్ళే తీసేసుకుంటున్నారు. భారం అంట, ఇట్స్ లైక్ రెస్పాన్సిబిలిటీ లాగా, ఇట్స్ భారం మీరంటే. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మీకు మంచి ఆఫర్ లెటర్ వస్తుంది, మంచి ఇంటర్వ్యూస్ వస్తుంది, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటారు. అదేలాగా చాలామందికి మీకు పిల్లలు, బేసికల్గా మకరంలో పుట్టిన వాళ్ళకి పిల్లలు లేదు, పాప లేదు, ఏదో ఒక విధంగా మంచిగా ఒక దొరకాలి, లేదంటే బాబు పాప పుట్టాలి, చాలా లేట్ అయిపోయింది. ఇదంతా ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. నేను అనుకోలేదు, సడన్గా కన్సీవ్ అయ్యారు ఇంట్లో, ఐ ఫీల్ సో హ్యాపీ అన్నట్టుగా ఒక సిచ్యువేషన్ మారడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంది. రీసెర్చ్లో ఉండే వాళ్ళకి ఫెంటాస్టిక్. శని వక్రంగా బుధుడి యొక్క నక్షత్ర స్థానంలో వెళ్ళినప్పుడు R&D డిపార్ట్మెంట్లో షైన్ అవుతారు. పోస్ట్ డాక్ చేసే వాళ్ళకి సెటిల్మెంట్ అవుతారు. బయట కంట్రీస్లో మీరు సెటిల్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎవరైతే నానో బయోటెక్నాలజీ లేదంటే నానో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొత్త విషయాలు కనిపెట్టి, మెయిన్గా టెలికాలింగ్, బ్యాంక్ ఓరియంటెడ్, సర్వర్ ఓరియంటెడ్ కమ్యూనికేషన్ సర్వీసెస్, నేను చెప్పేదంటే కొంచెం టెక్నికల్గా ఉండేవాళ్ళు మీరు వాళ్ళకి అర్థమవుతుంది. నార్మల్గా చూసే వాళ్ళకి సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టువర్డ్స్ కమ్యూనికేషన్ అలా తీసుకోండి. వాళ్ళకు ఒక పెద్ద జాబ్, వాళ్ళ అనుకోని అంత ఒక పెద్ద జోన్లో కూర్చోవడం. మెయిన్గా బుధుడు కనెక్ట్ అయ్యంటే డేటా సైంటిస్ట్గా ఉండే వాళ్ళకి మంచి ఆఫర్.
ఇదంతా వాళ్ళకి దొరకడానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మకరంలో పుట్టారు, మీడియాలో ఉన్నారు. మకరంలో పుట్టారు, ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నారు. ఎంటైర్ కెమెరాస్ ప్రింటింగ్ ప్రెస్లో ఉన్న మెషిన్ అంతా పడేసి కొత్త తీసుకుంటారు. యూ విల్ గెట్ దన్ అప్డేట్ వన్. దాంట్లో పెద్ద గ్రోత్. మెయిన్గా ఆడిటింగ్ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు, అడ్వకేట్స్, ఆర్బిట్రేషన్ చేసేవాళ్ళు, కంపెనీ సెక్రటరీ, వీళ్ళందరికీ చాలా బాగా సెటిల్మెంట్ చూస్తారు లైఫ్లో. అదేలాగా మీ లైఫ్లో మీ ఒక యంగర్ బ్రదర్ అంటేనే వాడు టాక్సిక్, మన దగ్గర నుంచి లాగేస్తారు రెండో కిడ్నీని అన్నట్టుగా ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు అంతా కలిసిపోతుంది. సో బాగా అండర్స్టాండింగ్, మంచి అండర్స్టాండింగ్, ఇప్పుడు అంతా ఫ్యామిలీ కలిసిపోయి చాలా మంచి విషయాలు. ఫస్ట్ విషయం, మకరంలో పుట్టిన ఎవరైనా సరే మీ యొక్క మంచి పేరు వస్తుంది, గుడ్ విల్ జనరేట్ అవుతుంది. అప్పుడు మీ ఫ్యామిలీ సెట్ అవుతుంది, మీ మీద మంచి ఒక ఇంప్రెషన్ ఉంటుంది. సో మీరు ఏదైతే తలుచుకున్నారో అంతా క్లియర్. ఇంకొకటి, కనపడకుండా పోయిన డాక్యుమెంట్. మీ ఫ్యామిలీలో పెద్దవాళ్ళ డాక్యుమెంట్లో ఏదైనా ఎర్రర్ ఉంది, డెత్ సర్టిఫికేట్ లేదు, వారసత్వం సంబంధించిన సర్టిఫికేట్ లేదు, అది ఇప్పుడు దొరుకుతుంది. ఈ 3-4 మంత్స్లో అప్రూవల్ అవుతుంది, మెజిస్ట్రేట్ సైన్ చేసిస్తాడు. సో ఇమ్మీడియట్గా మీరు ఆ ప్రాసెస్ వచ్చి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ప్రొవైడెడ్ నేను చెప్పిన కండిషన్స్లో మీ జాతకం ఉండాలి, అది జరుగుతుంది. లేదంటే ఏం జరుగుతుంది, మెయిన్గా యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ నెక్. ఈ ఏరియా నెక్ సంబంధించిన ప్రాబ్లమ్స్. లేడీస్ అయితే ఆస్టియోపొరోసిస్, కొంతమందికి చూసారంటే చేతుల్లో దెబ్బ తాకడం, లైట్గా షోల్డర్ డిస్లోకేట్ అవ్వడం, కొంతమందికి ఈ ఫింగర్స్లో దెబ్బ తాకడం, ఇలాంటి విషయాలు జరగడం, కమ్యూనికేషన్ మిస్ అవ్వడం. ఒకవేళ మీ జాతకంలో లగ్నం సరిగా లేదంటే ఈవెన్ దీస్ థింగ్స్ కెన్ ఆల్సో హ్యాపన్. అంటే మీ యొక్క మొబైల్ నుంచి మీ యొక్క అకౌంట్స్, మీ అకౌంట్ డీటెయిల్స్, ఓటీపీ ఇలాంటి విషయాలు తీసుకొని వాళ్ళు డబ్బులు హ్యాక్ చేయడం. అదేలాగా నేను అనుకోలేదు సార్, ఊరికే నేను వచ్చి సోషల్ మీడియాలో రాశాను, లాస్ట్లో దాన్ని హ్యాక్ చేసి నేను లాగానే చాలామందికి వాడు టైప్ చేసి డబ్బులు తీసేసుకుంటున్నాడు. ఇలాంటి ఏదో ఒక వంకర్ టింకర్ విషయాలు వచ్చి జరగడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంది. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ విత్ రెస్పెక్ట్ టు మొబైల్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ సంబంధించిన విషయాలు, మీ సెక్యూరిటీ, పాస్వర్డ్స్, ఓటీపీ, ఈవెన్ యువర్ ఎస్ఎంఎస్ హ్యాస్ టు బి కరెక్ట్లీ రెడ్. వాడు అంటాడు, మీరు ఇప్పుడు మీ యొక్క వెహికల్ చలాన్ ఫీజు కట్టాలి, ఈ యాప్ వెళ్ళి నొక్కితే ఓకే అయిపోతుంది అంటాడు. నొక్కగానే గాలి, మీ యొక్క మొబైల్ మొత్తం గాలి. ఇలాంటి విషయాలన్నీ జరగడానికి ఛాన్స్ ఉంది. ప్లీజ్ బీ కేర్ఫుల్. శని వక్రంలో ఉన్నప్పుడు, బుధుడి యొక్క నక్షత్ర స్థానంలో ఉన్నప్పుడు సముద్రం కింద ఉండే కేబుల్స్ కట్ అవుతాయి. మీరు చూడండి అప్పుడు ఎంత కమ్యూనికేషన్ మనకి ట్రబుల్ అవ్వాలి. ప్లీజ్ అండర్స్టాండ్. అందుకని మకరంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. రైట్. ఎటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు? పక్కన ఉన్న కృష్ణుడు గుడి, బాలకృష్ణుడు అయినా సరే, గోపాలకృష్ణుడు అయినా సరే, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ వామన రూపంలో ఉన్న కృష్ణ పరమాత్మ, లేదంటే మఠం ఉందంటే అక్కడ పూజ చేసే మనుషులు ఎవరైనా ఉన్నారంటే అక్కడ చదవడానికి, భోజనం చేయడానికి, దాన్ని అన్నదానానికి భిక్షా రూపంలో మీరు ఇస్తారంటే, దానం చేశారంటే చాలా బాగుంటారు. మెయిన్గా చదివే పిల్లలకి ఇవ్వాలి. అంటే బాలారిష్ట దోషం రాకుండా ఉండాలి అంటే 11 years కింద చదువుతారు వాళ్ళు, 7 yearsలో ఉపనయనం చేసి వాళ్ళందరినీ అక్కడ వదిలిపెడతారు. వాళ్ళకి మీరు ఏం కావాలంటే అది కొనియండి, ఆటోమేటిక్గా మీకు సెట్ అయిపోతుంది. యుల్ బి వెరీ హ్యాపీ. అద్భుతం అండి. వాళ్ళు అలాగే హ్యాపీగా ఉండాలి మకర రాశి వారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శని వక్రగతి అనేది అసలు ఎలా ఏర్పడుతుంది, అలాగే శని వక్రగతి అంటే ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్. అంత పద్మనాభుడిని, పద్మనాభ స్వామిని మనం వెళ్ళి దర్శనం చేసుకోవడం. నెక్స్ట్ 139 days మీ యొక్క లైఫ్లో ఏది కావాలో అది దొరుకుతుంది. మెయిన్గా పిల్లలకి మంచి జరుగుతుంది. శని వక్రంగా బుధుడి యొక్క స్థానంలో ఉన్నప్పుడు నేను అనుకున్న సీటో, నేను అనుకున్న కాలేజో అస్సలు దొరకలేదో, నాకు మార్క్ తక్కువ వచ్చింది, నీట్ ప్రాబ్లం జరుగుతుంది, మెరిట్ వస్తుందా లేదా, స్పెసిఫికలీ ఫర్ బ్యూరోక్రాట్స్, బిజినెస్ పీపుల్ అండ్ ఫర్ ద మానవ ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శని వక్రం అనేది 100% పనిచేస్తుంది. శని వక్రంగా ఉందంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. 139 days మీ ఒంట్లో నుంచి చెమట బయటికి రావాలి ఒకటి. రెండవది, ది మోర్ యూ వాక్, శని గెట్స్ యాక్టివేటెడ్. సో ఇది 2 important లాజిక్స్ విచ్ యూ అంటే అండర్స్టాండ్. థర్డ్ ఇంపార్టెంట్ వన్ చూసారంటే, మీ లైఫ్లో ఈ శని నార్మల్గా ఉన్నాడంటే మీకు ఒక విధమైన ఫలాలు, శని వక్రంగా ఉన్నాడంటే చాలా ఇంపార్టెంట్ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది. శని వక్రమైనప్పుడు దాని ముందర ఉండే రాశిలో 50% ఆఫ్ ద ఫలితాలు అండ్ ఎగ్జాక్ట్ కూర్చున్న స్థలంలో 50% ఆఫ్ ద ఫలితాలు చేస్తాడు. మీనింగ్ కుంభరాశికిను మీనరాశికి ఇన్ కంజంక్షన్లో చేస్తాడు. కుంభరాశి అధిపతి శని, మీనరాశి అధిపతి గురు. సో అక్కడ చేసే ఒక వక్రంగా ఉంది కాబట్టి చాలా మందికి అసలు నా లైఫ్లో నేను పనికినే వెళ్ళలేదు, ఐ డెంట్ వర్క్,
నాకు జాబే లేదు అనే వాళ్ళకి చాలా మందికి ఇప్పుడు జాబ్ సెటిల్ అవుతుంది. ఇలాంటి ఒక పెద్ద చేంజ్ జరుగుతుంది. అదేలాగా చాలా విషయాల్లో మీరు స్టాప్ చేశారు, ఆగిపోయింది, నేను ఇంతకు ముందు ట్రై చేశాను కానీ ఆయన పిలిచారు కానీ నేను వెళ్ళలేదు, ఇలాంటి విషయాలన్నీ ఉంటుంది. పాత కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మళ్ళీ మొదలవుతుంది. రెండవది జాతక పరంగా మీ యొక్క జాతక ఘట్టం మీరు చూసారంటే కర్కాటకంలో, వృశ్చికంలో, కన్యా రాశిలో గురు, శుక్రుడు, బుధుడు, ఈ 3 గ్రహంలో ఏది మీకు వక్రంగా ఉన్నా మీకు జాక్పాట్. ఎప్పుడైతే జాతకంలో ఒరిజినల్లీ పుట్టిన జాతకంలో వక్రంగా గ్రహం ఉందో, గోచారంలో గ్రహం అయినప్పుడు వాళ్ళకి దే విల్ గో ఇన్ సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్ వేగంలో వెళ్తారు. చాలా మంది రాజకీయాలు మీరు చూసారంటే అసలు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు జస్ట్ లైక్ దట్ ఎమ్మెల్యే సీట్ దొరుకుతుంది, ఇమ్మీడియట్గా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ లెవెల్లో వెళ్ళారు. ఐ కెన్ నేమ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ తమిళనాడు యాజ్ వెల్. బికాస్ దాంట్లో చూసారంటే చాలా ముఖ్యమైన గ్రహం అని చెప్పేది గురువు, శని, ఇది వక్రంగా ఉంటుంది. కరెక్ట్గా వక్రం వచ్చినప్పుడు మీకు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ప్రెసిడెంట్ అయ్యాడు. దిస్ టూ ఇయర్స్ బ్యాక్ మీరు చూసారంటే ఒకవేళ వక్రంలో లేదంటే చాలా కష్టపడి అవ్వాల్సిన ఒక సిచ్యువేషన్. సో వక్రం అనేది ఇట్స్ లైక్ ఎ రబ్బర్ బాల్, గోచారం కనెక్ట్ అయింది అంటే అంతే, సిక్సర్. సో మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. పర్టికులర్ గా కర్కాటకము, వృశ్చికము, కన్యా రాశిలోనే ఇవి జరుగుతాయి. ఇలాంటి చోటలో మీకు గ్రహాలు వక్రంగా ఉంది అంటే, అండ్ ఇంక్లూడింగ్ మీనంలోనే ఉంది కదా. సో మీనం 4 రాశుల్లో ఏ గ్రహం మీరు వక్రంగా ఉన్నా సరే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టైం ఫర్ యూ. మనం చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు అంతే. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. ఎందుకంటే చాలా వీడియోస్లో చాలా మంది వక్రము, మీరు అయిపోయారు, మీ కథ అయిపోయింది అని చూస్తున్నాను. బట్ శాస్త్రంలో ఏముందో దాన్ని కరెక్ట్గా మనం చూసుకోవాలి. సో దాన్ని బట్టి ఇలానే పనిచేస్తాం. అద్భుతం. అయితే భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. సో ఆల్రెడీ రెమెడీస్ కూడా చెప్పేశారు. అనంత పద్మనాభ స్వామి దర్శనం ఖచ్చితంగా మంచి ఫలితాలు. 139 days లో ఒక్క రోజైనా వెళ్ళిరండి. పాసిబ్లీ యూ కెన్ గో ఎయిదర్ ఆన్ ఆశ్లేష నక్షత్రం రోజు, లేదంటే జ్యేష్ఠ నక్షత్రం రోజు, లేదంటే మీరు రేవతి నక్షత్రం రోజు వెళ్ళి దర్శనం చేసుకొని రండి. ఎందుకంటే ట్రయాంగిల్ అంటాం, త్రికోణాకారం. త్రికోణం మీకు వర్కౌట్ అయినప్పుడు మీకు ఇమ్మీడియట్గా సక్సెస్ వస్తుంది. ఇంకా ఏ రోజు మీరు జన్మ నక్షత్రం కంటే శని ఏ నక్షత్రంలో అయితే వక్రంగా ఉన్నాడో ఆ నక్షత్ర స్థానాధిపతి దానికి మనం త్రికోణంలో పని చేసినప్పుడు ఇమ్మీడియట్గా పనిచేస్తాం. అమేజింగ్. సో ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటూ శని నుంచి మన వాళ్ళు మంచి ఫలితాలనే పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ద ప్రొడక్షన్స్ హరీష్ గారు. నమస్తే. నమస్కారం.